ముందుగా మీ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇదైతే ఈరోజుదే వ్లాగ్. ఇదైతే చిన్న షార్ట్ చేశానండి అంతే. ఈరోజు యాక్చువల్గా మాకు జర్నీ కూడా ఉన్నది. ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి, మా పిల్లలకైతే స్కూల్ లేదు, బట్ మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంటుంది కదా, పెద్దవాళ్ళకి అంటే ఆఫీస్లకైతే ఏమీ హాలిడే లేదు కదా. సో అతనికైతే టిఫిన్ ఉప్మా చేసేసి, ఇంకా కొంచెం లోకి కర్రీ చేసేసి, దాంట్లో రైస్ మిక్స్ చేసేసి అయితే ఇంకా పెట్టేశాను. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా పిల్లల్ని లేపేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యాక అయితే చక్కగా పూజ చేసుకున్నానండి. ఈరోజు అయితే పౌర్ణమి కూడా కదా, శ్రావణ మాసం శుక్రవారం పౌర్ణమి. బయట ముగ్గు పెట్టుకుందామంటే గాలి, దీపం పెట్టుకుందామన్నా గాలి, విపరీతమైన గాలి వచ్చేస్తుంది. అండ్ ఈవినింగ్ మాకు జర్నీ కూడా ఉన్నది కదా, ఇంకా దీపాలన్నీ పెడితే కొండెక్తాయి, మళ్ళీ అవి తీయడం అవ్వదు అనేసి అయితే నేను ఇంకా నార్మల్గా అగరబత్తి పెట్టేసుకొని ఇంట్లో అయితే దీపం పెట్టుకున్నాను. మా బాబుకి అయితే వీళ్ళు రాఖీ కడుతున్నారు. మా బావగారు వాళ్ళ అమ్మాయి వచ్చింది అండ్ మా అమ్మాయి అనమాట. వీడు ఎంత అల్లరి చేస్తాడో అస్సలు అర్థం కాదండి. చూసే వాళ్ళు అంటారు అస్సలు మీ అబ్బాయి అల్లరే ఉండడు అనేసి, కానీ వాడు అల్లరి ఎంత ఉంటుంది అనేది నాకే తెలుసండి. వాడికి డబ్బులు ఇమ్మంటుంటే అస్సలు డబ్బులు ఇచ్చేదే లేదు. డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇచ్చిన గిఫ్ట్లు అయితే మాత్రం బాగా తీసుకున్నాడు. శ్రావణ మాసంలో అంటే భార్య భర్తలకి కాలు దండం పెట్టడానికి ఎంత ఇబ్బంది పడతారో మా వాడు అంతలా ఇబ్బంది పడుతున్నాడండి. ఇదైతే నాదొక చిన్న షాట్. నచ్చుంటే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.